నమస్తే అందరికీ. ఈరోజు మీ ముందుకి హర్యానా స్టేట్కి సంబంధించిన టాటా నెక్సాన్ 2018 మోడలు ఎక్స్ఎం వేరియంటు డీజిల్ వర్షను. కేవలం 66,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. ఈ కారు ఏ స్టేట్కి అయినా కూడా మనం ఎన్ఓసి ఇస్తాం. మళ్ళీ మీరు మీ స్టేట్లో దీనికి సంబంధించిన ట్యాక్స్ పే చేసుకుంటే మళ్ళీ మీ పేరు మీద అయిపోతుంది. తర్వాత ఫైనాన్స్ ఆప్షన్ కూడా వస్తుంది. చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకురావడం జరిగింది. ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది. మనకు ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచ్ లేదు. ఎలాంటి మీరు డెంట్ కానీ పెయింట్ కానీ వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంజన్ వర్క్ లేదు, టైర్ల వర్క్ లేదు, ఏది కూడా లేదండి. జస్ట్ వెహికల్ని స్టార్ట్ చేసుకొని నడుపుకోవడమే. మరొకసారి కూడా చెప్తున్నాను వెహికల్ సంబంధించిన డీటెయిల్స్. 2018 మోడలు టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంటు డీజిల్ వర్షను. టైర్ల విషయానికి వస్తే ఆల్ టైర్స్ కూడా మనకు 90 to 100% ఉన్నాయి. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఆల్రెడీ సెకండ్ టైం వేయించారు. ఫస్ట్ షోరూమ్ టైర్లు అయిపోయినాయి 66,000 కిలోమీటర్కి. ఇప్పుడు సెకండ్ టైం టైర్స్ వేయించారు. ఇక మనకి ఇక్కడ రన్నింగ్ బార్డర్ చూసుకున్నట్టయితే రన్నింగ్ బార్డర్ కూడా ఎక్స్ట్రా ఫిట్ చేయించారు. దీని కాస్ట్ ఒక 10,000 రూపాయలు ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్లో ఇన్బిల్ట్ ఇండికేటర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఫ్లెండర్ లైన్ కానీ, డ్రైవర్ సైడ్ డోర్ కానీ, డ్రైవర్ వెనకాల కానీ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి చిన్న స్క్రాచ్ కూడా లేదు. అండ్ వెనకాల టైర్ల విషయానికి వస్తే వెనకాల టైర్ కూడా 70 to 80% ఉన్నాయి. టాటా కంపెనీ వీల్ క్యాప్స్ ఉన్నాయి. 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం 66,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్. మన ఛానల్లో టాటా నెక్సాన్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. HR26DN 3202. సరే, వెనకాల మనం బూట్స్ పోస్ట్ కూడా మీకు చూపెడతాను. జస్ట్ ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. 6 గేర్ బాక్స్ ఉంటుంది ఇందులో. కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. కనెక్టివిటీ పార్ట్లో కూడా మనకి ఎలాంటి రస్ట్ లేదు. చాలా బాగుంది వెహికల్. వెనకాల బూట్ స్పేస్. ఇక్కడ కంపెనీ ఫిటెడ్ రియర్ సెన్సార్స్ వస్తాయి. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో కూడా స్టెప్ని ఒక 30 to 40% అట్లా ఉంది. టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్. మనకు వెనకాల నుంచి డిక్కీ తీసే ఆప్షన్ ఉండదు. డైరెక్ట్ లోపల నుంచే చిన్న బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, లెఫ్ట్ ఎక్కడ కూడా మనకు ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు. జస్ట్ మీరు కార్ స్టార్ట్ చేసుకొని నడుపుకోవడమే. కార్ హైదరాబాద్ లేదా కరీంనగర్ ఈ 2 ప్లేస్లలో మనకైతే అందుబాటులో ఉంటుంది. మీరు లైవ్ వచ్చి వెహికల్ని చెక్ చేయించుకోవచ్చు. వీలైతే మెకానిక్ని తీసుకొని రండి మీకు కార్ గురించి అవగాహన లేకపోతే. వెనకాల కూడా ఒక 70 to 80% టైర్స్ ఉన్నాయి. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. 50,000కే టైర్లు చేంజ్ చేయించారు. చేంజ్ చేసినాక కొన్ని రోజులు ఇది ఫ్రంట్, కొన్ని రోజులు బ్యాక్. సో ఇట్లా అయినాయి. రన్నింగ్ బార్డర్ కూడా మనకు కంప్లీట్ ఒరిజినల్. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఫ్రంట్ టైర్లు కూడా మనకు 90 to 100% ఉన్నాయి. సో ఇది మనకైతే కారుకి సంబంధించిన కంప్లీట్గా పూర్తి వివరాలు. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి. 2018 మోడలు టాటా నెక్సాన్. హెడ్లైట్ల విషయానికి వస్తే కూడా మనకు 2 హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇందులో 2 కూడా నార్మల్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ప్రొజెక్టర్ రాదు. 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూఫ్ కూడా చూసుకోండి. రూఫ్ కూడా డెంట్ కానీ పెయింట్ కానీ ఎక్కడ కూడా రాలేదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంకా సీట్ కవర్ల విషయానికి వస్తే సీట్ కవర్లు అండి మంచి అల్ట్రా లగ్జరీ సీట్ కవర్స్ ఉన్నాయి. ఎలాంటి సీట్ కవర్లు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తున్నాను వెహికల్లో 1 రూపీ పెట్టుబడి ఇప్పటికిప్పుడు మనకు ఏం లేదు. వెహికల్ స్టార్ట్ చేస్తాను. జస్ట్ సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయింది. 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి మనకు క్లస్టర్లో ఎర్రర్ సింబల్స్ ఏం లేవు. కేవలం 66,459 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. మనం తీసుకున్నప్పుడు 64,000 కిలోమీటర్ ఉండే. ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది. కంప్లీట్గా మీరు ఎక్కడన్నా ఏ షోరూమ్లో అన్నా కూడా చెక్ చేయించుకోవచ్చు.
ఇంకా ఎయిర్ బ్యాగ్ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇక్కడ మనకు వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి. బ్లూటూత్ కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్ కంట్రోల్ తోటి లిఫ్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచే ఫోన్ కట్ చేసుకోవచ్చు. ఇంకా ఏసీ విషయానికి వస్తే మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు, మాన్యువల్ ఏసీ ఉంటుంది. మన వెనకాల పార్కింగ్ సెన్సార్స్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఉంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిక్కీ ఓపెన్, జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది. ఇలాంటి లివర్ లాంటి అలా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ చిన్న డిస్ప్లే వస్తుంది. ఇందులో కనబడుతుంది క్లియర్గా. ఇలా చాలా పర్ఫెక్ట్ వస్తాయి. ఇందులో టాటా వెహికల్స్లో అన్నింటిలో కూడా మనకు స్పీకర్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి. అండ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే సెకండ్ ఎయిర్ బ్యాగ్ ఈ ప్లేస్లో ఉంటుంది. మనం ఇక్కడ ఫోన్ ఇక్కడ నుంచి మౌత్ మాట్లాడుకోవచ్చు. ఇక గేర్ల విషయానికి వస్తే 6 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది, మాన్యువల్ గేర్ బాక్స్ ఇది. అండ్ ఇక్కడ మనకు ఒక బటన్ వస్తుంది రౌండ్గా, సిటీ ఎకో స్పోర్ట్స్. ఇది మీరు సిటీలో వెళ్ళినప్పుడు ఎకో మోడ్లో పెట్టేసుకుంటే కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. సిటీ స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పికప్ ఎక్కువగా, అంటే ఒకటేసారి పికప్ గట్టిగా తీసుకుంటుంది. సో హ్యాండ్ బ్రేక్, సీట్ కవర్ మాత్రం చాలా బాగున్నాయి. ఇందులో నాకు సీట్ కవర్స్ చాలా బాగా నచ్చినాయి. మంచి లగ్జరీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఏసీ కానీ ఎవ్రీథింగ్ ఆల్ పర్ఫెక్ట్ ఉన్నాయి. 4 డోర్లకు 4 పవర్ విండోస్ ఉన్నాయి ఇందులో. అండ్ సైడ్ మిర్రర్ల విషయానికి వస్తే సైడ్ మిర్రర్స్ కూడా మనకి ఈ ప్లేస్ నుంచి చూసుకోండి ఆపరేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా వర్కింగ్లో ఉన్నాయి. కార్ ప్రజెంట్ మనకైతే కరీంనగర్ లేదా హైదరాబాద్ ఈ 2 ప్లేస్లలో అందుబాటులో ఉంటుంది. కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఏ ప్లేస్లో ఎలాంటి డ్యామేజ్ లేదు. వెనకాల సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్, ఆల్ పవర్ విండోసే. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. కేవలం 66,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇంజన్ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బై రోడ్ ఢిల్లీ నుంచి వచ్చింది మనకు వెహికల్. మీరు మళ్ళీ ఇక్కడ లైవ్ మెకానిక్ని తీసుకొని వచ్చి చెక్ చేయించుకోండి వెహికల్ని. అప్రాన్స్ 2 పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంకా స్టిక్కర్స్ కూడా పోలేదు ఇక్కడ మనకు. దాని మీద అన్ని లేబుల్స్ కూడా ఉన్నాయి. టైమింగ్ చైన్ దానిపైన అండ్ ఇంజన్ పైన షోరూమ్ స్టిక్కర్స్, స్కెచ్ మార్క్స్ అన్నీ కూడా ఉన్నాయి. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది. బ్యానట్ పట్టి అండ్ బ్యానట్ ఏది కూడా ఎక్కడ ఏ ప్లేస్లో కూడా ఎలాంటి డ్యామేజ్ అండ్ రిపేర్ లేదు. ఇది అండి కార్కి సంబంధించిన కంప్లీట్గా పూర్తి వివరాలు. టాటా నెక్సాన్ 2018 మోడలు డీజిల్ వేరియంటు. కేవలం 66,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. మీకు ఎవరికైనా ఈ కార్ కావాలనుకుంటే డైరెక్ట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఎంతైతే ఈ కార్ పైన ఖర్చు పెట్టారో ఆ మొత్తం కూడా మీకైతే ఫైనాన్స్ రావడం జరుగుతుంది. మన దగ్గర అయితే ఫైనాన్స్ ఆప్షన్ లేదండి. మీరు కారు మీ పేరు పైన చేసుకున్న తర్వాత మీరు ఫైనాన్స్ చేయించుకోవచ్చు. ఇది కారుకు సంబంధించిన పూర్తి వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.